ఢిల్లీకి చెందిన ఒక యువకుడు తన తల్లి సోదరుడితో కలిసి ఒడిశాలోని పూరి ఆలయ సందర్శనకు వెళ్లాడు. వారు పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణించారు. ఏసీ కోచ్ కావడంతో రైల్వే సిబ్బంది వారికి బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు అందించారు. ఈ బెడ్‌షీట్లు, టవల్స్ ప్రయాణంలో ఉపయోగించి అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. అయితే ఈ ముగ్గురు ప్రయాణికులు రైల్వే ఆస్తిని తమ బ్యాగుల్లో సర్దుకున్నారు. దుప్పట్లు, టవల్స్‌ను మడతపెట్టి బ్యాగుల్లో దాచారు. రైలు దిగిపోయే సమయంలో వారు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఈ విషయాన్ని కోచ్ అటెండెంట్ గమనించాడు. అతను వెంటనే టీటీఈకి సమాచారం అందించాడు. టీటీఈ వెంటనే చర్యలు తీసుకున్నాడు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయమని ఆదేశించాడు. తనిఖీలో బెడ్షీట్లు, టవల్స్ బయటపడ్డాయి. ఈ ఘటన రైల్వే సిబ్బందికి షాక్ ఇచ్చింది. యువకుడు తన తల్లి పొరపాటున బ్యాగ్లో పెట్టి ఉండొచ్చునని చెప్పాడు. టీటీఈ ఈ వివరణను నమ్మలేదు. ఇది ఉద్దేశపూర్వక చర్యగా భావించారు. రైల్వే ఆస్తులను దొంగిలించడం నేరమని టీటీఈ తెలిపాడు. సదరు ప్రయాణికులకు రూ. 780 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష ఉంటుందని చెప్పారు. దీంతో ప్రయాణికులు జరిమానా చెల్లించారు. వారు జరిమానా కట్టి వెళ్లిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.